దేవదాసీలు. విజయనగరంలోని వారవనితల్లో 2వ తరగతికి చెందిన వారు దేవదాసీలు. వీరిని గూర్చి విదేశీ యాత్రికులంతగా రాయలేదు. కానీ కృష్ణరాయలు మాత్రం ఆముక్తమాల్యదలో సందర్భం వచ్చినప్పుడల్లా వదలకుండా ఆనాటి దేవుని ఉత్సవాలు, ఊరేగింపులు, వాటిలో మేజవాణీలు, ఆ మేళంలోని వేశ్యల వివిధ వేషభాషలు, వింతగొలుపు వారి వయ్యారపు ప్రవర్తనలు అతి వివరంగా వర్ణించాడు. నాటి విజయనగర జనాభా 30 లక్షలు. ఇంతమంది జనాభాకి వేల సంఖ్యలో దేవాలయాల అవసరం ఉండేదని వేరుగా చెప్పనవసరం లేదు. అంచేత శైవ వైష్ణవ శాఖలకి చెందిన 4,000 దేవాలయాలుండేవి. ఒక్కొక్క దేవాలయాన్ని కనీసం 12 మంది దేవదాసీలైనా అంటిపెట్టుకుని ఉండేవారు. ఆ విధంగా 50,000 మంది దేవదాసీలు నాటి విజయనగరంలో ఉండేవారు. వీరితో పాటు శైవ వైష్ణవ మత ప్రచారం కోసం ఉనికిలోకి తేబడిన లింగబసవి, గరుడ బసవిరాళ్ళు కూడా ఉండేవారు. ఆ కాలంలో దేవదాసీలు లేకపోతే ఏ ఉత్సవము రాణించేది కాదు. దేవాలయంలో వారి నాట్య సంగీతాలు లేకపోతే, దైవ సాన్నిధ్యంలో దేవదాసి సందర్శనం జరగకపోతే భక్తులు దేవుని సేవకు వచ్చేవారు కారు. భక్తి కూడా రక్తి కట్టేది కాదు. రాయలు రచించిన ఆముక్తమాల్యదలో విష్ణు చిత్తుని వంటి పరమ భాగవతత్వముని ఉత్సవంతో సాగనంపడానికి వేశ్యలు సైతం అవసరమయ్యారు. ఆనాడు వేశ్యలు లేకుండా ఏ ఉత్సవానికి రంగు, రుచి, వాసన లభించేవి కావు. ఈ ఉత్సవంలో భోగం సానులు మేళం ఏర్పాటు చేయబడింది. భక్తి రక్తి పొందేందుకు యోజనాల దూరం నుంచి ఎంతో ప్రయాసపడి వించేసిన సామంత రాజకుమారులు ఈ మేళకత్తెలతో బహిరంగంగానే సరసాలాడారు. హాజర రామాలయంలో నానా వివిధ భూషణాలతో అలంకరింపబడిన దేవదాసీలను స్తంభాలపై చెక్కారు. వారు బిగుతైన లాగులను తొడిగి నృత్యానికి అనుగుణంగా లంగాలు కట్టారు. దసరా ఉత్సవాలు జరిగేప్పుడు ప్రతిరోజు ఉదయము రాయల సభాభవనమైన భువన విజయంలో వీరు నృత్యం చేసేవారు. రథోత్సవ సమయంలో దేవాలయంలోని నాట్య మండపంపై వీరు ప్రతి శనివారము నృత్యం చేసేవారు. దేవాలయాల్లోనూ రాజ్యసభల్లోనూ వీరు నృత్యం చేసేవారని రాయలు రాశాడు. హరికొల్వునన్ వివిధ లాస్యస్పది శుభ్రూ బృకంశులదాదల్ సరిజేర్చి పూచ్చిరి అని రాయలు అన్నాడు. ఆ రోజుల్లో నాట్యాల పోటీలు జరిగేవి. వాటిలో నృత్య నిపుణులు ఉత్తమ మధ్యమాది నృత్యాన్ని నిర్ణయించేవారు. దేవదాయ, బ్రహ్మదాయ భూములపై పన్నులు రాయలు రద్దు చేయడాన్ని బట్టి అతడు దేవాలయానికి, దేవదాసులకి కలగజేసిన ఆదరణను మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు.